వెల్కమ్ టు SR6 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెలగన్నూరు గ్రామంలో సోమవారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పైలట్ ప్రాజెక్టు రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్రావు సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 3వ ప్రాజెక్టుగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెలగన్నూరులో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు రూపకల్పనతో ప్రతి ఇంటికి మోటార్లకు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు. గుడెం ద్వారక, గుడిరేవు మొదల గ్రామాల లిఫ్ట్ ద్వారా ప్రతి రైతుకు ప్రతి గుంటకు నీరు అందే విధంగా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్యంపై దృష్టి సాధించి ప్రతి పేదింటి వారికి దగ్గరవుతామని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన హామీలో భాగంగా చేస్తున్నామన్నారు. అనంతరం వీరిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా DCC అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, గడ్డం త్రిమూర్తి, విద్యుత్ సిబ్బంది, లక్షపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైష్ణవ్ GR ప్రసాద్, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. సో ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో వెలగనూరు గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని ఇళ్ళకి వ్యవసాయ మోటార్స్కి అన్నిటికీ సోలార్ పవర్ నుంచి విద్యుత్ ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు అవుతుంది. సో ఇది మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో ఇది ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లేవు. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ మనకి ఏమైనా ధాన్యం కొనుగోలు సెంటర్ ఉన్నాయి, అది మన మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా జిల్లాలో కూడా ఏర్పాటైంది. దాని తర్వాత అమ్మ పాఠశాల గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు. సో అమ్మ ఆదర్శ పాఠశాలలో ఫస్ట్ శాంక్షన్ మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 30 కోట్ల ఎమ్మెల్యే గారు శాంక్షన్స్ ఇచ్చారు. దానికి మంచి రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి మిగతా జిల్లాలో, మిగతా కాన్స్టిట్యుయెన్సీలో కూడా సేమ్ గా రెప్లికేట్ అయింది. ఇది సెకండ్ ప్రోగ్రామ్. అండ్ మనము ఇప్పుడు సపోజ్ సోలార్ లైటింగ్ చేస్తున్నాం, అది కనిపిస్తున్నాయి, కానీ కొన్ని పని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఈ స్కూల్స్ విజిట్ చేసి చూడండి. రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ దండేపల్లిలో KGBV ఉన్నాయి. అక్కడ పైన 3 రూమ్స్, కొత్త డార్మెటరీ, అక్కడ పిల్లలు ఏ రూమ్ లో చదువుతున్నారో అదే రూమ్ లో ఉంటున్నారు. దాని తర్వాత 3 రూమ్స్ శాంక్షన్స్ చేసేసి అక్కడ డార్మెటరీ వేరే ప్లేస్ లో ఉంటుంది, క్లాస్ రూమ్స్ వేరే ప్లేస్ లో, ఒక డైనింగ్ హాల్. సేమ్ గా ఇప్పుడు లింగాపూర్ లో కూడా మోడల్ స్కూల్స్ లో కూడా అక్కడ అసలు స్ట్రెంత్ తగ్గిపోయింది, అక్కడ మంచిగా వ్యవస్థ లేవు. ఎవరైనా దానికి స్పెషల్ గా ఇనిషియేటివ్ తీసుకొని దానికి ఇప్పుడు ఐ థింక్ ఫ్రైడేకి MOUలో నేను సంతకం చేశాను. ఇప్పుడు అగ్రిమెంట్ అయిపోయి తొందరగా అది పూర్తి అవుతుంది. మిగతా అది కూడా చూస్తే మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ లో దాదాపు 36 కోట్ల దాదాపు ఆల్రెడీ ఐదర్ వర్క్ నడుస్తున్నాయి. అండ్ దాదాపు 18 to 20 crores కి ఆల్రెడీ బిల్స్ అయిపోయింది. అంటే పని పూర్తి చూస్తే అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు ఇప్పుడు లేవు, కానీ ఫ్యూచర్ జనరేషన్ లో డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి విద్య, వైద్యం ఫ్రీగా ఉండాల్సింది. తర్వాత అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వాళ్ళకి అవసరం ఉంటుంది ఉద్యోగం కోసం, లేదా ఏమైనా ప్రైవేట్ సెక్టర్ లో, ఈ 2 ఫ్రీగా ఉంటుంది. తర్వాతే వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. సో దాని మీద స్పెషల్ ఫోకస్, రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఫోకస్ ఉన్నాయి, మన ఎమ్మెల్యే గారికి స్పెషల్. ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే ఇంటింటికి ఒక స్యూర్డ్ పవర్ ఉంటుంది. ఎందుకు? పవర్ జనరేషన్ యూనిట్ మీ దగ్గరే ఉంటుంది, అంటే మీరే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సో దాంతో పాటు ఈ ఎన్వైరన్మెంట్ కోసం కూడా, పర్యావరణం కోసం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే విపరీతంగా ఎండాకాలం ఉంటుంది, విపరీతంగా ఒక్కసారి వర్షం అవుతుంది. మళ్ళీ దానికి రీజన్స్ ఏమున్నాయి? మన కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ సోలార్ పవర్ నుంచి మంచి 72 మోటార్లు ఉన్నాయి ఇక్కడ. ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 3వ ప్రాజెక్టు, అంటే వాళ్ళిద్దరు మనది 3వ ప్రాజెక్టు కింద మొత్తం సోలార్ విలేజ్, అంటే కరెంటు సంబంధం లేకుండా, అంటే ఈ కరెంటుతో సంబంధం లేకుండా ఇక్కడనే సోలార్ పెట్టి ఇక్కడనే కరెంటు ఉత్పత్తి చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా మోటార్లకు కూడా సోలార్ మోటార్లు పెడుతున్నాం. అదేవిధంగా ఇళ్లలో కూడా
ఇంతకుముందే పొద్దున ఎస్సీ గారు చెప్తే వాళ్ళు ఇల్లు సర్వే చేసినట్టు 400 ఇల్లు సర్వే చేస్తే 168 ఇళ్ళేమో స్లాబులు ఉన్నాయట, మిగతా వాటికి స్లాబులు లేవు. అదే మాట్లాడుతున్న వాటితో దాన్ని కూడా చూసి ఎట్లా చేద్దాం అనేది తప్పకుండా మిగతా ఇళ్ళు కూడా సర్వే చేసి అన్ని ఇళ్లకు ఈ సోలార్ ద్వారా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్లు కూడా I also told them గ్రామ పంచాయతీ money for electricity department use the గ్రామ పంచాయతీ, they can maintain the గ్రామ పంచాయతీ. వైస్ చైర్మన్ ఆరిఫ్ గారు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వీళ్ళందరూ మా సర్పంచ్ చూస్తారు, నా పేరు చెప్తారు. రాజా మాజీ సర్పంచ్ విల్లకూరు శంకరయ్య గారు వెలుగనూరు, అదేవిధంగా ఎంపీటీసీలు మనమ్మ, ముత్యాల శ్రీను, మోహన్, నవీన్,